సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ అద్వైతంలో మనకు ఆది శంకరాచార్యుల వారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సో ఆయన నుంచి ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు చక్కగా అవపోసన పట్టి మనకు ఈ మాధ్యమం ద్వారా ఈ జ్ఞానాన్ని అందించారు. సో ఆయన నుంచి నేను ఆ జ్ఞానాన్ని తీసుకొని మీ అందరికీ అందించే ప్రయత్నము అర్థం చేసుకొని నా వంతు నేను చేస్తున్నాను. అలాగే నా గురువులైనటువంటి పత్రిజీ సార్కి, వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సదవకాశాన్ని ఈ సద్గురు మూమెంట్ ద్వారా ఇచ్చినందుకు వంశీ సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు. అలాగే వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఉపనిషత్తులలో ఇంతవరకు మనము ఈశా ఉపనిషత్తు, కేనోపనిషత్తు కంప్లీట్గా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము కఠోపనిషత్తు ఈ ఉపనిషత్తును మనం తెలుసుకుంటున్నాము. కేనోపనిషత్తులో సరిగ్గా అర్థం కాని వాళ్ళ కోసము కఠోపనిషత్తు అర్థమయ్యేలాగా మరింత వివరంగా ఆ జ్ఞానాన్ని వివరించబోతోంది. సో ఇప్పుడు మనకు ఎంతవరకు కేనోపనిషత్తు, ఈశాపనిషత్తు అర్థమయ్యాయో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో అక్కడ ఒక క్లారిటీ రానిది ఇప్పుడు కఠోపనిషత్తు ముందుకు వచ్చి నేను వివరిస్తాను ఇంకా మీకు అర్థమయ్యేలాగా అంటూ మన ముందుకు వచ్చింది. సో ఇప్పుడు కఠోపనిషత్తు మనకు ఇంకా వివరంగా ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకా బాగా అర్థం చేసుకుందాము, మరింత లోతుగా అర్థం చేసుకుందాము, ఆ ప్రయత్నం చేద్దాము. ఓకేనా? వాళ్ళు అందించడానికి జ్ఞానాన్ని ముందుకు వస్తుంటే అందుకునే వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందుకునే వాళ్ళు సిద్ధంగా ఉంటే అందించే వాళ్ళు మరింత ముందుకు ఉత్సాహంగా వస్తారు ఆ జ్ఞానాన్ని అందించడానికి. సో వినేవాళ్ళు ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో కూర్చుంటే గాని ఆ జ్ఞానం మనకు చక్కగా అలవడుతుంది. ఓకేనా? మరి అంత శ్రద్ధాభక్తులతో మనందరము కూడా విందాము. ఓకేనా? వీళ్ళు కఠోపనిషత్తు మనకు జ్ఞానాన్ని ఇప్పుడు అందిస్తున్నారు. ఓం నమో గురుభ్యో నమః. మరణిస్తే మనం అమృతులము అయిపోతాము. మృతుడు అమృతుడు అయిపోతాడు. ఎప్పుడు? చచ్చిన తర్వాత. చస్తే బతికిపోతావు, అది అర్థం. ఎవరన్నారు ఈ మాట? కేనోపనిషత్తు అనింది, చస్తే బ్రతికిపోతావు అని. లోకానికంతా చేసిన మహోపదేశం ఏంటి అంటే, ఎవడే గాని వాడు సచ్చాడు అని అంటే బ్రతికిపోతాడు. చస్తే బ్రతికేదేమిటి? పరస్పర విరుద్ధంగా లేదు ఈ మాట? మరి మరణిస్తే అది మరణమే గాని జీవితం ఎలా అవుతుంది? మరి అదే మరణిస్తాడంటాడు ఒక పక్క, మళ్ళీ జీవిస్తానంటున్నాడు. మరణిస్తే అది మరణము అనగానే అది జీవితము అనకూడదు కదా. అది జీవితము అనే నమ్మకము నీకున్నదా? అయితే మరణించాడనే మాట నువ్వు అనకు. నీవు మరణించావు అనంటే మళ్ళీ వాడికి మరణము లేదు, ఆల్రెడీ మరణించాడు, వాడు మళ్ళీ అమృతుడైపోయాడు అని అంటావు. పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నట్లు ఉన్నదే ఇప్పుడు ఈ ఉపనిషత్తు మనకు చెప్పిన మాట. ఏ ఉపనిషత్తు? కేనోపనిషత్తు చెప్పింది అంటే ఆ విధంగా అర్థమవుతుంది వాళ్ళకి. మన అనుభవంలో లేని విషయం ఇది కదా. మన అనుభవంలో మరణించిన వాడు మరణించడమే, ఇక మళ్ళీ వాడు జీవించడు. మన అనుభవంలో జీవించిన వాడికి ఇంకా మరణము రాలేదు, అంటే జీవిస్తూ ఉన్నాడు అంటేనే వాడికి ఇంకా మరణము రాలేదు కదా. మరణము వచ్చే వరకు జీవిస్తూనే ఉంటాడు అతను. మరణము వచ్చిందా ఇక జీవితము అక్కడికే ఆఖరవుతుంది. జీవిస్తూనే ఉంటాను అంటావా, ఇంకా మరణము రాలేదనే అర్థము. మరి మరణము దగ్గర జీవితము లేదు, జీవితంలో మరణము లేదు. రెండు ఏకకాలంలో ఒకే చోట ఒకే వ్యక్తి విషయంలో మనకు కనిపించడం లేదు. ఒకటి ఉన్నప్పుడు మరొకటి లేదు. కానీ ఉపనిషత్తు ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నదో తెలుసా? అది ఉన్నప్పుడే ఇది ఉంటుంది అని.
నీవు మరణిస్తూ ఉన్నావు అని అంటూనే నీవు జీవిస్తూ ఉన్నావు. జీవితము ఏదో కాదు, ఆ మాటకు వస్తే మరణమే. నీవు మరణిస్తే జీవిస్తావు. ఇది కన్క్లూషన్. నీవు మరణిస్తే జీవిస్తావు. ఏమిటయ్యా ఈ న్యాయము? మరణిస్తే జీవించడం ఏమిటి? మేము చెప్తున్నాము వినండి అని కొంతమంది ముందుకు వచ్చారు. పరస్పర విరుద్ధంగా ఉన్న దీన్ని సమన్వయం చేస్తాము. ఎవరండి మీరు? మీమాంసకులు. పిలవని పేరంటంకు వచ్చారు. వచ్చి మీరు ఏదో పెద్ద పరిష్కారం చేస్తున్నట్లు నటిస్తూ మాట్లాడుతున్నారు. ఏమని? ఉపనిషత్తు ఉద్దేశము అది కాదండి. మరణించడము తర్వాత జీవించడము అనగా అర్థము, మనము రేపు మరణిస్తాము, ప్రారంధం తీరిపోయి. మన స్థూల శరీరం మాత్రమే మరణిస్తుందండి ఇక్కడ. సూక్ష్మ శరీరము ఒకటి ఉంది, అది మరణించదండి. దాంట్లో కూర్చుని ఈ జీవుడు పరలోకాలకు వెళ్ళిపోతాడు. అక్కడ జీవిస్తూ ఉంటాడు. పుణ్యం చేసుకుంటే స్వర్గానికి, పాపం చేసుకుంటే నరకానికి. ఆ కర్మ ఫలం అనుభవించాలి కదా. మరి అనుభవించడానికి శరీరం ఉండాలి కదా. మరి ఈ శరీరము ఇక్కడ దగ్ధమైపోతే అక్కడ అనుభవానికి, మరి అనుభవించడానికి శరీరం ఏది? ఇక్కడ దగ్ధమైపోయింది మన శరీరము. మరి అక్కడ ఎలా అనుభవిస్తుంది అంటే ఆ శరీరమే స్వర్గలోకంలో అయితే భోగ శరీరం అవుతోంది. మరి నరకంలోకి వెళ్ళినప్పుడైతే యాతనా శరీరము అవుతోంది. వాటికే లింగ శరీరము అని పేరు. అక్కడ వచ్చి ప్రాప్తించేటటువంటి శరీరాలవి. అవి ఎందుకయ్యా అంటే ఆ ఫలితం అనుభవించే వరకు ఉండి తీరాలి మన దగ్గర. ఆ ఫలితం అయిపోయింది, అనుభవం అయిపోయింది. మళ్ళీ కర్మఫల శేషము ఉంటుంది. అంతా తీరిపోదు కదా స్వర్గంలో నరకంలో. ఇంకా కావలసినదంత ఉంది. మీకెలా తెలుసు? బ్యాంక్ అకౌంటు అది సంచిత కర్మ. ప్రారబ్ధమే నీకు ఈ జన్మ అంతా ఇచ్చింది. ఈ జన్మనంతా అనుభవించింది. దాని వల్లనే మళ్ళీ స్వర్గానికి వెళ్ళావు, నరకానికి వెళ్ళావు. అది అయిన తర్వాత సంచిత కర్మ చాలా కావాల్సినంత ఉన్నది. దాంట్లో నుంచి మళ్ళీ జన్మ వస్తుంది. అది ప్రారబ్ధం అవుతూ ఉంది. సంచితంలో నుంచి ప్రారబ్ధము. ప్రారబ్ధము అంటే ప్రారంభించబడింది అని అర్థం. అంతకంటే ఏం లేదు. ఇదండి కేనోపనిషత్తు మాటల్లో ఉండే మర్మము అని మీమాంసకులు అనవసరంగా ముందుకు వచ్చి ప్రేలాపన చేస్తున్నారు. ఏమని? మరణానంతరము జీవించడము అనగా అర్థము అదండి. స్వర్గంలో నరకంలో జీవిస్తాము, మళ్ళీ జన్మ ఎత్తి జీవిస్తాము. మరణానంతరము జన్మ అండి. జీవితము అంటే అర్థము అదేనండి. భగవద్గీత చెప్పింది కదండి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదండి. ఏమని? జాతశహి ధ్రువో మృత్యువు. పుట్టినవాడు చచ్చి తీరవలసిందే, చచ్చినవాడు మళ్ళీ పుట్టవలసిందే. ఇది ఒక సైకిల్, ఇది ఒక చక్రం. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనికి ఆది లేదు, అంతము లేదు. సంసారం అంటే అర్థము అదే. పుట్టి చావవలసిందే, చచ్చి పుట్టవలసిందే. కనుక చచ్చిన తర్వాత జీవించడము అనగా అర్థము అదేనండి. మరి అదండి అని అనవసరంగా లేనిపోని సమాధానము ఒకటి ఇచ్చి మీకందరికి సంతృప్తి కలిగిందా అని అంటున్నారు. ఎవరు? మీమాంసకులు. అలా అన్నప్పుడు నోరు మూయమన్నది కేనోపనిషత్తు. ఎవర్రా మీరు? పూర్వ మీమాంసకులము. నోరు మూయండి. మాది ఉత్తర మీమాంస. పూర్వ మీమాంస ధర్మ పురుషార్థము. అది అజ్ఞానంలో ఉన్నంత వరకే ధర్మము. జ్ఞానోదయం అయితే ధర్మము లేదు. మాకు మోక్ష పురుషార్థము. మీది ధర్మము, మాది మోక్షము. దాన్ని తెచ్చి దీనికి ముడిపెట్టి మాట్లాడతారేంటి? తగుదునమ్మా అని. అయితే ఏంటండి చచ్చి జీవించడము అనగా అర్థము అది కాదు. నా ఉద్దేశం వేరు. బ్రతికుండగానే, అది నా అర్థము బ్రతికుండగానే అని. చచ్చి మళ్ళీ బ్రతకడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ శరీరం పతనమైపోయి మళ్ళీ ఇంకా వేరే లోకాలకు వెళ్ళి అక్కడ మరో శరీరం ధరించి అక్కడ బ్రతకడమా? అది కాదు. ఈ జీవితంలోనే మీకు మరణం రాకముందే నువ్వు మరణించాలి. అర్థమవుతుందా?
మరణం అనేది సంభవించకుండానే నీవు మరణించి జీవించాలి. ఒకే జన్మలో చెబుతున్న మాట మేము. మీరేమో 2, 3 జన్మలు కలుపుకొని మాట్లాడుతున్నారు. అది ధర్మ పురుషార్థము వరకే. అక్కడ వరకే అది పరిమితము. ఇదేమో మోక్ష పురుషార్థము. కనుక ఈ జన్మలోనే మరణము పొంది మరలా నువ్వు అమృతుడువు అనిపించుకోవాలి. అది మోక్షము. లేకపోతే బంధమే. ఎందుచేత? మళ్ళీ జన్మిస్తావుగా, మళ్ళీ సంసారంలో వచ్చి పడాలిగా. నీకు మరి పరిష్కారం ఏది? నువ్వు మళ్ళీ వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ రావాలే, అదే బంధంలో మళ్ళీ పుట్టాలి, నువ్వు మళ్ళీ అదే బంధంలో జీవించాలి. నీకు ఎక్కడ పరిష్కారం దొరికింది ఇక? మేం చెప్తున్నదేమో పరిష్కారము చెప్తున్నాము. నువ్వు అలా జీవిస్తే అది పరిష్కారము ఎక్కడ ఉంది నీకు? సో సమస్యను సమస్యగానే ఉంచుకుంటే అది పరిష్కారమా? నీకు జన్మ పరంపర సమస్యను ఎక్కువ చేస్తుంది. అంతేగాని పరిష్కారము చస్తే కలగదు దానివల్ల. కనుక ధర్మ పురుషార్థము ఇక్కడ ఎగిరిపోయింది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. లోకానికి నచ్చే చెప్పేటటువంటి ప్రయత్నం చెయ్యకండి. బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి కేకలు పెడుతోంది కేనోపనిషత్తు. నేను చెప్పిన మాటలో ఆంతర్యం ఏమిటో గుర్తించకుండా మాట్లాడుతారేమిటి మీరు? అటు లోకులకు బుద్ధి లేదు, ఇటు శాస్త్రజ్ఞులకి బుద్ధి లేదు అని గందరగోళంగా ఆ సభలో లేచి కేనోపనిషత్తు గోల పెడుతూ ఉంటే మనందరికీ మతిపోతూ ఉంది. అసలేంటి కేనోపనిషత్తు చెప్పిన మాటకు అర్థమేంటి? చచ్చి బ్రతకడం ఏమిటి? ఒకే జీవితంలో చచ్చి బ్రతుకుతామా? బతికితే అది చావడం ఎలా అవుతుంది? చస్తే అది బ్రతకడం ఎలా అవుతుంది? పరస్పరం విరుద్ధంగా మరి ఉంది కదా. ఈ పరస్పర వైరుధ్యాన్ని ఎలాగ సమన్వయించాలి అని మనమందరము గందరగోళ పడుతూ ఉంటే, నేను ఉన్నాను, భయపడకండి. ఎవరండి మీరు? నేను పూర్వమీమాంసకుడిని కాను, నేను ఉత్తర మీమాంసకుడినే. మా వాడు చెప్పిన దాంట్లో ఏమాత్రము పొరపాటు లేదు. వాడు చాలా అద్భుతంగా చెప్పాడు. ఆ మాట ఒక్కసారి మీ చెవిలో పడేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. కారణము మీ అనుభవంలో ఇంతవరకు లేదు కాబట్టి. అనుభవంలో లేనిది ఎవడైనా చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. లోకులందరికీ అనుభవంలో లేని విషయం అది, చచ్చి బ్రతకడం అనేది. అందుచేత మీరు ఆశ్చర్యపోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఏంటండి మర్మము? మేం చెప్తాము విను. మరణము అనేది 2 విధాలు తెలుసుకోండి. మరణము 2 విధాల. అవును. ప్రారబ్ధవశాత్తు మరణించడము ఒక మరణము, ప్రయత్నవశాత్తు మరణించడము ఇంకొక మరణము. ప్రారబ్ధవశాత్తు మరణించడమే మనము చూసాము ఇప్పటి వరకు, చూస్తూ ఉన్నావు కూడా, చూడబోతూ ఉన్నావు కూడా. నీ జీవితమంతా ప్రారబ్ధం తీరి మరణించే వాళ్ళని చూడటం జరుగుతూ ఉన్నది. రేపు నీవు కూడా ప్రారబ్ధం తీరే చస్తావు. నీ బంధుమిత్రాదులు చూస్తారు, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, అప్పుడు నిన్ను చూస్తారు. అందుచేత నీకు అనుభవంలో లేక నీవు కంగారు పడుతున్నావు. అయితే ఇంకొక మరణమా? అదేంటి? అది అవునండి. దాని అడ్రస్ చెప్తారా మరి? తొందరపడుతున్నావు. ప్రయత్నవశాత్తు మరణించు, ప్రారబ్ధవశాత్తు కాదు. ప్రయత్నవశాత్తు అంటేనండి బుద్ధిపూర్వకంగా మరణించవయ్యా. నీ పాటికి నువ్వు మరణించావయ్యా. నీకెవడో మరణము తెచ్చి పడేస్తే నువ్వు మరణించడంలో గొప్పతనం లేదు. ఎవరో ముందు నిన్ను మెడపట్టి ఇలాగ తోశారనుకోండి, నువ్వు ముందుకు పడతావు. పడతావా లేదా? మరి నువ్వు కూర్చొని ఉన్నావు, ఎవడో వచ్చి మెడపట్టి తోసే ముందుకు నువ్వు ముందుకు పడుతూ ఉన్నావు. ఎప్పుడు? ఇప్పుడు సడన్ బ్రేకులు వేస్తే నువ్వు ముందుకు పడటం లేదా? ఒక ప్యాసింజర్లు అందరూ పడుతున్నారుగా బస్సులో, డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే. కానీ వాడే ముందుకు ఇలాగ వంగాడనుకో, నేను అటు ఇటు తల ఆడిస్తూ ఉంటాను అప్పుడు. అంటే నాకు నేనుగా తలను ఇలాగా వంచాను అనుకో, అప్పుడు నా తలను మళ్ళీ ఇటు ఇటు నేను ఆడించగలను. నాకు అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది? భయం అనేది లేదు. మళ్ళీ నేను వెనక్కి కూడా తీసుకుంటాను నా మెడని.
మళ్ళీ ముందుకు వస్తాను, వెనక్కి వెళ్తుంటాను. అది ప్రయత్నవశం. బుద్ధిపూర్వకంగా చేసేటప్పుడు ఇక మనకు అక్కడ భయం లేదు. ఎవడో నన్ను మెడపట్టి ముందుకు తోస్తే భయమే కదా! మరి హ్మ్, పడతాననేసి ఒక భయం ఉంటుంది కదా! ఏ పాటు పడతానో అనేసి. అలాగే మావాడు ఉద్దేశించిన మరణము, కేనోపనిషత్తు ఉద్దేశించినది, ఆ మరణం ఏదో తెలుసా? ఈ మొదటిది కాదోయ్! ఇది రెండవది. బుద్ధిపూర్వకంగా మరణించరా నువ్వు మానవుడా! ఏ ప్రారబ్ధము తీరి నువ్వు మరణించడము అది అందరూ చేస్తున్నారు కదా ఆ పనిని. మానవులే కాదు, జంతువులు కూడా, క్రిమి కీటకాదులు కూడా, మరి చెట్లు చామలు కూడా. ప్రారబ్ధము తీరితే గొడ్డలితో కొడతాడు దాన్ని. అన్ని చెట్లను కొడతాడు. ఆ చెట్టుకు ప్రారబ్ధం తీరితేనే అది అలా మానవుడు ముందుకొచ్చి కొడతాడు. దాన్ని కొట్టాలి అనే బుద్ధి పుడుతుంది మానవుడికి. ఇది తెలుసుకో. అందులో ఏమి విశేషం లేదు. మరి దేనిలో ఉంది అంటావా? నీవు బుద్ధిపూర్వకంగా ఆ మరణాన్ని కావాలని కోరుకోవడం. అంటే వాడి ఆధీనంలో ఉంది మరణము. ఎప్పుడంటే అప్పుడు మరణించగలడు. భీష్ముడు స్వచ్ఛంద మరణము అనే వరము ఉంది భీష్ముడికి. స్వచ్ఛందము అంటే తన పాటికి తాను మరణము. అందుకే అర్జునుడు బాణం వేసి ఆయన్ని పడగొట్టిన అంపశయ్య మీద అలాగే పడుకొని ఉన్నాడు. మరి అలాంటి అస్త్రం ఆయన మీద ప్రయోగిస్తే మరణించాలా? మరణించాలా వద్దా? మరి మరణించలేదే. ద్రోణుడు మరణించాడు, కర్ణుడు మరణించాడు, అందరూ మరణించారే. భీష్ముడు ఎందుకు మరణించలేదు? స్వచ్ఛంద మరణము అని వ్యాధవ్యాసుడు చెప్పాడుగా మహాభారతంలో. దానిలో ఒక మర్మము ఉంది. అలాంటి మర్మమే ఇక్కడ ఉంది. నీవు భీష్ముడిలాగా స్వచ్ఛంద మరణాన్ని పొందు. అప్పుడు నువ్వు ధన్యుడివి. అప్పుడు నీకు మరణం లేదు. నీ పాటికి నీవు మరణిస్తే అది మరణం కాదు, అది జీవితమే. అంటే బతికి ఉండగానే చచ్చిపోవాలి మనం. మరి బతుకంతా ఆయన తర్వాత చచ్చిపోవడం కాదు, తీరికగా. ఇప్పుడు బతికుండగానే నేను చచ్చిపోవాలి అంటే అర్థము చచ్చే వాటితో మనం సంబంధం పెట్టుకోకుండా ఉండాలి. చచ్చే వాటితో సంబంధము అంటే అర్థం తెలుసా? అవి నావి అనుకోవడం కాదు, నేను అనుకోవడం. అవి నావి అనుకుంటే మరి సంబంధము అనిపించుకోదు అది. కావాలంటే వదిలేయగలవు అవి నావి అనుకున్నప్పుడు. నేను అనుకున్నప్పుడు అది సంబంధం అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక పుస్తకం ఉంది. అది నాది అనుకున్నప్పుడు నాకు భయం లేదు. ఎందుకంటే చేతికి తీసుకున్నప్పుడు తీసుకుంటా, దాని మీద పెట్టేసేటప్పుడు పెట్టేస్తా. అవినాభావం కాదు అది, వినాభావము. వదిలేసినప్పుడు వదిలేయగలను, అప్పుడు అదేం నన్ను బాధించదు. అలా కాక ఆ పుస్తకమే నేను అనుకున్నానా, అలాగా అయితే అది నేను చచ్చినట్టే. ఈ పుస్తకంలో నుంచి యువతలకి లాక్కోలేదు. లాక్కోలేను కదా! ఈ పుస్తకమే నేను అనుకున్నప్పుడు ఎలా లాక్కోగలను? నాలో నుంచి పుస్తకాన్ని తోసేయలేను. అదేంటండి? పుస్తకమే నేను అని ఎక్కడ అనుకున్నాను? అనుకున్నావయ్యా. అదే ఈ పుస్తకము. అర్థమవుతుందా? ఈ పుస్తకము నేను అనుకున్నాను. నాది అనుకున్నాను. నీవు నాది అనుకుంటే నీకెంత ధైర్యం ఉండాలో తెలుసా ఇక్కడ? ఇది నాది అనుకోవడానికి. ఈ పుస్తకాన్ని, మరి ఈ పుస్తకాన్ని అయితే నేను బల్లా మీద పెట్టినట్టే, మరి ఈ పుస్తకాన్ని నేను నేల మీద పెట్టాలి. ఆ పుస్తకాన్ని బల్లా మీద పెట్టి కూడా నేనున్నాను అని నాకెంతో ధైర్యం ఉన్నదో, మరి ఈ పుస్తకాన్ని కూడా నేను నేల మీద పారేసి నేను బతికే ఉన్నాను అని నాకు ధైర్యం రావాలి. ధైర్యం వస్తోంది. మరి నీకు ఇప్పుడు ధైర్యము ఎందుకు రాలేదు? ఈ పుస్తకాన్ని పక్కన పెట్టలేక, అందుకనే నీవు మరణిస్తున్నాను. ఇది పక్కకు పెట్టలేదు, ఆ ధైర్యం నాకు లేదు, ఇది వెళ్ళిపోయిందంటే నేను అప్పుడు ధైర్యం లేదు కాబట్టి నేను మరణిస్తున్నాను. మరణిస్తానే గాని తిరిగి బతకలేకపోతున్నాను. జీవితము కాదు అది. ఇప్పుడు ఆ పుస్తకము పక్కన పెట్టినా నేను జీవిస్తూ ఉంటాను. ఈ పుస్తకాన్ని పక్కన పెడితే నేను జీవించలేను కదా! మరణిస్తా.
అర్థమైందా? అర్థమైందా అని ఇప్పుడు ఒక ఉపనిషత్తు నా ముందుకు వచ్చి మా వాడు చెప్పిన దాంట్లో ఏ పొరపాటు లేదు, మీరు అర్థం చేసుకోవటంలో వస్తోంది పొరపాటు అంతా అని వాడు ఉద్దేశించినది ఈ రెండవ జాతి మరణము, మొదటి జాతిది కాదు అని తెలుసుకోమని ఇప్పుడు మనకు ఒక ఉపనిషత్తు మన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది. ఎవరయ్యా అంటే నా పేరు కఠోపనిషత్తు అట. కఠినంగా మాట్లాడతాను కాబట్టి నా పేరు కఠోపనిషత్తు అన్నారు. కృష్ణ యజుర్వేదము కథా శాఖకు సంబంధించిన ఉపనిషత్తు అని అంటున్నారు మా వాళ్ళు. అంతా నమ్మకండి, అది మామూలుగా చెప్పే మాట. ఏ వేదానికి చెబితే ఏ మాట పెద్ద? నేను కఠోపనిషత్తు ఎందుకయ్యానో తెలుసా? కథ కఠిన కఠోర అనే మాటకు కఠినము అనే అర్థము కఠినంగా చెప్పేదే సత్యము. నీకు ఇష్టమైనా లేకపోయినా సత్యం చెప్పినప్పుడే అది కఠినంగా చెప్పడము అని అంటారు. అలా కఠినంగా నేను చెప్తున్నాను కనుక నాకు ఈ పేరు వచ్చిందండి. నా పేరు కఠోపనిషత్ అండి. మా వాడు చెప్పింది ఎంతైనా సబబే. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మరణము రెండు విధాలు తెలుసుకోండి. మీరు మొదటి దానికి అలవాటు పడి అదే పరిచయమయ్యి, అదేమిటి కేనోపనిషత్తు ఈ మాట అన్నది చచ్చి కూడా మరి బ్రతుకుతారనడం, ఆ అనడంలో ఏంటి అని మీరు కంగారు పడుతున్నారు. నీ పాటుకు నీవు చస్తే బ్రతుకుతావు. ప్రారబ్ధం తీరి చస్తే మాత్రము బ్రతకవు. అది బ్రతుకు కాదు. అది అమృతతత్వము కాదు. మృతత్వమే. మరి అది తెలుసుకోండి. ఇంకా మీరు అనుమానమా? ఒక మాట చెప్తాను విను. నీవు నచికేతుడివైతే మాత్రం చచ్చి బ్రతుకుతావు. నీవు చికేతుడివైతే బ్రతికి చస్తావు. నీవు చికేతుడివైతే బ్రతికి చస్తావు. అది ప్రారబ్ధవశాత్తు. నీవు నచికేతుడివైతే చచ్చి బ్రతుకుతావు. అది ప్రయత్నవశాత్తు. నీవు మరణాన్ని జయించి జీవితాన్ని పొడిగించుకునేటటువంటి వ్యవహారము. నచికేతుడు చికేతుడు అంటే అర్థము తెలుసా? చికేతస్సు అంటే ఎప్పుడు అవి ఇవి పోగు చేసుకునేటటువంటి ఆ జ్ఞానము. అవి ఇవి అంటే ప్రాపంచికమైనటువంటి పదార్థాలు. ఏమిటవి? నామము, రూపము, క్రియ. ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటే సవికల్పమైన జ్ఞానంతో బ్రతకడమే చికేతస్సు. అలా కాక వీటన్నిటినీ వ్యాపించి ఉన్నటువంటి ఏ అధిష్టానం ఉన్నదో, ఏ ఆత్మ చైతన్యము ఉన్నదో దాన్ని మాత్రమే నా స్వరూపమని భావించే జ్ఞానం ఏదైతే ఉన్నదో, నిర్వికల్పమైన బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది నా బ్రహ్మాకార వృత్తి అని చెప్పారు నిన్న. అదిగో అలాంటి జ్ఞానం ఉన్నవాడు నచికేతస్సు. వీడు చికేతస్సు కాదని అర్థం. నా అంటే కాదు అని అర్థం. నచికేతస్సు నచికేతస్సు ప్రాపంచికమైన విషయాలపై దృష్టి లేదు వాడికి. పారమార్థికమైనది ఒక్కటే మనసంతా ఆవరించి ఉన్నది కనుక వాడిది జీవితమే గాని మరణము కాదు. బ్రహ్మము మరణిస్తుందా? ఈశ్వరుడు మరణిస్తాడా? మరణించడు కదా. మరణిస్తే వాడు ఈశ్వరుడు ఎలా అయ్యాడు? కారణమేమి? ఈశ్వర జ్ఞానం ఏమిటో తెలుసా? సర్వవ్యాపకమైనటువంటిదే నా స్వరూపం అనేటటువంటిది నిత్యము అనుభవంలో ఉండే జ్ఞానం ఏదైతే అది ఉన్నదో అది ఈశ్వరుడు. అలాంటి జ్ఞానమే నీకు ఉందనుకో, నీవే ఈశ్వరుడువు. వాడికి మరణము లేనట్టే, నీకు లేదు మరణము. అర్థమవుతుందా నీకు? అలాంటి వాడు యమలోకానికి పోయి కూడా మళ్ళీ తిరిగి రాగలడు. ఎవడైనా చచ్చిన తర్వాత వెళతాడా? బతికుండగానే వెళతాడా? చెప్పండి. ఎవడైనా చచ్చిన తర్వాత వెళతాడు. బతికుండగానే వెళతాడా? చెప్పండి. బతికుండగానే నీవు చచ్చి యమలోకానికి వెళ్ళావు. మళ్ళీ బతికే యమలోకము నుంచి భూలోకానికి వచ్చావు. వెళ్ళాలి అంటే చావాలి, రావాలి అంటే పుట్టాలి. అర్థమవుతుందా? మరి భూలోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలి అంటే నీవు పోనీ మీమాంసకుడు చెప్పినట్టే మేము మాట్లాడతాము. ఏమయ్యా నీవు చావకుండానే లోకాంతరానికి నువ్వు వెళతావా? వెళ్ళవు కదా. చావకుండా ఎవడైనా వెళ్ళాడు అంటే అది చావా?
కాదు కదా. అలాగే అక్కడ నుంచి మళ్ళీ భూలోకానికి ప్రయాణం అయ్యి నువ్వు రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని వచ్చాడు అంటే ఒక పెద్ద మనిషి మళ్ళీ ఎలా వస్తాడు? పుట్టే కదా రావాల్సింది. పుట్టకుండానే ఎలాగా రాగలడండి? లోకానికి రాలేడు కదా. అంటే అర్థము చావకుండా పోవచ్చు, పుట్టకుండా రావచ్చు. అర్థమవుతుందా? చావు పుట్టుకలు రెండూ లేక ఉండటమే జీవితము. ఈ కొస ఆ కొస రెండూ లేనటువంటి వాడే నచికేతస్సు. ఈ కొస ఆ కొస మీద దృష్టి ఉన్నవాడే చికేతస్సు. ఎక్కడో లేడు ఆ నచికేతస్సు, జీవన్ముక్తుడే. అయితే వాడు ఎలా వెళ్ళగలిగాడు? ఎలా రాగలిగాడు? ఈశ్వర జ్ఞానం ఉంది వాడికి. లేకపోతే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళగలడా? బతికి వెళ్ళగలడా ఎవడైనా యముడి దగ్గరికి? ఎవడు అంటే ఎవడనుకుంటున్నారు? యమ అంటే కంట్రోల్ అని అర్థం. యమ నియమాసన ప్రాణాయామాలలో మనకు యమ అంటే యమధర్మరాజు యొక్క విగ్రహం అనుకున్నావా పిచ్చివాడా? యమ అంటే కాలము, కాలస్వరూపుడు, పరమాత్మ. ఎల్లాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడాడు. ఈశ్వరుడితో ముఖాముఖిగా మాట్లాడాడు అంటే వాడు కూడా ఈశ్వర స్వరూపుడే. కాకపోతే ఈశ్వరుడు కాకపోతే వెళ్ళలేడు కదా. సో వెళ్ళాడు అంటే ఈశ్వర స్వరూపుడే. కనుకనే వాడు మరణించకుండా వెళ్ళగలిగాడు. కనుకనే పుట్టకుండానే అతడు మళ్ళీ రాగలిగాడు. మరి కనుకనే ఏ జ్ఞానమైతే ఈ కొస ఆ కొస వ్యాపిస్తూ ఉన్నదో దానికి ఈ కొస లేదు ఆ కొస లేదు. రెండు కొసలు కలిపి జ్ఞానంతో కలిసి వస్తాయి. అంటే పుట్టుక చావులు లేవు. ఏ జ్ఞానమైతే ఈ కొస ఆ కొస వ్యాపిస్తూ ఉన్నదో దానికి ఈ కొస లేదు ఆ కొస లేదు. రెండు కొసలు కలిపి జ్ఞానంలో కలిసి వస్తున్నాయి. అంటే పుట్టుక చావులు లేవు. అదేనయ్యా జీవితము, అదేనయ్యా అమృతతత్వము అని మనకు ఇక్కడ చెబుతూ ఉన్నది మా కేనోపనిషత్తు. మరి అలాంటి వాడికే ప్రేయస్సు మీద దృష్టి ఉండదు, శ్రేయస్సు మీదనే. నేను చెబుతున్నాను వినండి అంటున్నది కఠోపనిషత్తు. శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటి, ఇలాగా రెండున్నాయి. ప్రాపంచికమైన మృతులన్నీ మనసులో నిండిపోతే అది ప్రేయస్సుకు మార్గం. పారమార్థికమైన మృతి, ఈ ఈశ్వర స్పృహ మాత్రమే మనసులో, వాక్కులో, చేతుల్లో ఎక్కడ పడితే అక్కడ ఆ దివ్య ప్రకాశమే నీ జీవితాన్ని నడుపుతూ పోతే అది జీవితమే కాని మరణము కాదు. అది శ్రేయస్సు అంటున్నారు దాన్ని. నీకు ప్రేయస్సు కావాలా, శ్రేయస్సు కావాలా? ముందే నీవు నిర్ణయించుకో. ధైర్యం ఉన్న ఏ సాధకుడైనా సరే రెండింటిని కలగాపులగం చేసి మాట్లాడడు. రెండిటిని వివేచన చేసి చూడగలడు. అలా వివేచనం చేసి చూడగలిగితే వాడు నచికేతస్సుడు. చేయకపోతే చికేతస్సుడు. వీడికి మరణము తప్పదు. మొదటి మరణము వీడిది, ఆ రెండవ మరణము వాడిది. మొదటిది అవిద్య, రెండవది విద్య. నేను చెప్తున్నాను వినండి. అయితే ఒకటి, నీవు బాలుడివి, మూఢుడివి అయితే నీవు ప్రేయస్సు తప్ప శ్రేయస్సు లేదు. పరాకు చెందుతావు. ఆబ్సెంట్ మైండ్ ఉండకూడదు. నీకు ప్రజెంట్ మైండ్ ఎప్పుడు ఉండాలి. ప్రతి క్షణము ఆత్మస్వరూపం మీద దృష్టి ఉండాలి. అటెన్షన్ అంటే అది అది అవధానం అంటారు. లేకపోతే ప్రమాదం. ప్రమాదము అంటే దృష్టి తప్పిపోవడము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.